పోలీస్ స్టేషన్లు కావు సెటిల్మెంట్ అడ్డాలని చెప్పేసి టానా మెట్లు ఎక్కాలంటే జనం భయపడుతున్నారు. సివిల్ వివాదాలు పరిష్కరించే అధికారం వారికి ఎక్కడిది? రాష్ట్రంలోని పోలీసుల తీర్పైన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సెటిల్మెంట్ చేసే వారిపైన చర్యలు తీసుకోండి. ఎందుకు సార్ వ్యాఖ్యలు? ఎందుకు సార్ డీజీపీని సస్పెండ్ చేయరి? మీకు అధికారం లేదా? కొన్ని రోజులు ఆయనకు ఆదేశాలు జారీ అయ్యి డీజీపీకి సురుకు పెడితే కింద ఉన్న పోలీసులు అందరూ చక్కగా అవుతారు. పోలీస్ స్టేషన్లు అంటే ఎవరినన్నట్టు? ఏ నాయకు ఏ అధికారిని అన్నట్టు? లేకపోతే రాష్ట్ర హోంశాఖ మంత్రికి నోటీసులు పంపిరి, నీ ఆధీనంలో ఉన్నటువంటి పోలీసులు ఇట్లా చేస్తూ ఉన్నారు, దందాలు సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారని. నేను ధర్మపురి అరవింద్ అలిగి అలా పార్టీ గుర్తు లేదు, పార్టీ జెండా కలర్ లేదు, ఏం లేదు అధ్యక్ష పదవి ఇయ్యనందుకు. అలిగిన ధర్మపురి అరవింద్ వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ కార్యక్రమాలకు హాజరు కావాలంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టిండు. ఆ పోస్ట్లో కూడా బేసిక్గా కాషాయం కలర్ పెడతాడు మనోడు బాగా. ఏ పోస్ట్ పెట్టినా కాషాయం అనేది ఉంటుంది. బ్లూ కలర్ పెట్టిండు ధర్మపురి అరవింద్ అని ఎంపీ అని అలిగినట్టుంది కాషాయం మీద. ఇట్లా ఉందన్నమాట బీజేపీలో తిరుగుబాటు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పాలి. బీఆర్ఎస్లో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండేటువంటి పర్సన్ శశిధర్ గౌడ్ అయినా కదా, శశిధర్ గౌడ్. అయితే మనోడు నల్లబాలు అని ఒక అకౌంట్ ఉంటుంది, మనోడిది నల్లబాలు అని ఒక అకౌంట్ ఉంటుంది. హ్యాండిల్ చేస్తే ఆయన రీట్వీట్ చేసిండని అరెస్ట్ చేసి తీసుకపోయారు. ఎంత దారుణంగా అరెస్ట్ చేసింది తెలుసా? తినే ప్లేట్ మీద నుంచి ఎత్తుకొని పోయారు. శశిధర్ గౌడ్ తినే ప్లేట్ మీద నుంచి ఎత్తుకొని పోయారు. ఎంత దుర్మార్గం అంటే పోలీసు వాళ్ళు. నిన్న కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి శశిధర్ గౌడ్ వెనకాల మేము ఉన్నాం, మేము బయటకు తీసుకొస్తాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ, శశిధర్ గౌడ్ వాళ్ళ అమ్మ, వాళ్ళ కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కోరుట్ల ఎమ్మెల్యే, సోషల్ మీడియా వాళ్ళు, ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడు, ఇట్లా సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓదార్చడం జరిగింది. సో ఇట్లా వాళ్ళమ్మ ఎంత తెలంగాణ ప్రేమికురాలు తెలుసా? తెలంగాణకు సంబంధించినటువంటి నాకు బాగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటుండే. అప్పుడు వాళ్ళమ్మ తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడన్నా ఏదైనా అన్యాయం జరిగే విధంగా, రైతులకు అన్యాయం జరిగే విధంగా ఉంటే బాధపడేదంట. సో అంత తెలంగాణ ప్రేమికుడు, తెలంగాణ కొంత వాదంతో ఉన్నటువంటి వాళ్ళని ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తారు. తినే ప్లేట్ మీద నుంచి ఎత్తుకపోయారు పోలీసు వాళ్ళు. నైటు తినే ప్లేట్ మీద నుంచి ఎత్తుకపోతే నేను బీఆర్ఎస్ వాళ్ళు పోయి వాళ్ళని పరామర్శించి మేము తీసుకొస్తాము, ఏం టెన్షన్ లేదు, మేము శశిధర్ గౌడ్ని తీసుకొచ్చే బాధ్యత మాదే బయటికి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇట్లా చాలామంది ఎంతోమంది తెలంగాణ యువత రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని పోలీసు వాళ్ళు కక్ష కట్టి మరీ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మీరు ప్రతాపం చూపించాల్సింది పోలీసు డిపార్ట్మెంట్కి, డీజీపీ గారికి, ఆ శివధర్ రెడ్డి గారికి, ఇంటెలిజెన్స్ ఐజీ, వీళ్ళందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు ప్రతాపం చూపించాల్సింది గిట్లా ఈ బక్క చిక్కినటువంటి ఈ చిన్న కింది స్థాయి కార్యకర్తలు, కింది స్థాయి వ్యక్తులు, బక్కపలిచిన వ్యక్తుల మీద కాదు మీరు చూపించాల్సింది. మీరు రాజకీయ నాయకుల మీద చూపించండి. మీ ప్రతాపం ఏందో అక్కడ చూపించండి. ఇక్కడ అరెస్ట్ చేసింది ఎవరిని? శశిధర్ గౌడ్. ఎందుకు గౌండ్ల మీద ఎందుకింత ఫోకస్ చేసిరో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకింత ఫోకస్ చేసిరో అర్థమవుతలేదు. శశిధర్ గౌడ్ ఒక్కడే ఉన్నాడా? ట్విట్టర్లో పోస్ట్ చేస్తాడు, ఒక్కడే ఉన్నాడా? ప్రశ్నిస్తాడు జర్నలిస్ట్ శంకర్ గౌడ్ ఒక్కడే ఉన్నాడా? గౌతమ్ గౌడ్ ఒక్కడే ఉన్నాడా? ఎందుకు గౌండ్లని ఫోకస్ చేసిరు? ఎందుకు గౌండ్లని అంత టార్గెట్ చేస్తుర్రు? ఈ కుట్ర ఇంటోడిదా బయటోడిదా? ఎవడిది? ఎందుకు గౌడు ఒక బీసీ నాయకుడు, ఒక బీసీ జర్నలిస్టు, ఒక బీసీ ఎవడు ఎదగొద్దా? ఇదేం దుర్మార్గం రేవంత్ రెడ్డి గారు? ఈ కుట్ర వెనకాల దాగున్నది ఎవరు? ఎవడు చేస్తున్నాడు? దేనికోసం చేస్తున్నాడు? ఆయన రీట్వీట్ ఆయన ఒక్కడే చేసిండా? ఒక గౌడ బిడ్డను, ఒక బీసీ బిడ్డను ఇట్లా రాత్రి వచ్చి ఎత్తుకొని పోతారు. తింటుంటే తిన్న ప్లేట్ నుంచి ఎత్తుకొని పోతారు. ఎన్ని కుట్రలు చేస్తారు? ఒక బీసీ జర్నలిస్ట్ ఎదగొద్దని కుట్రలు, ఒక బీసీ సోషల్ మీడియాలో చిన్న స్థాయి కార్యకర్త ఎదగొద్దని కుట్రలు, ఒక నాయకుడు ఎదగొద్దని కుట్రలు, ఆఫీసులు పెట్టుకుంటే ధ్వంసాలు చేసుడు, ఈ రకంగా ఇబ్బందులకు గురి చేసుడు. ఏం కుట్రలు అండి ఇవి? ఎవడు బైక్ రావద్దా? బురద తల్లుతారు, ఆగం చేస్తారు, కుటుంబాలను బజార్కి ఈడుస్తారు, రకరకాల కేసులు పెడతారు.
విడుదల వారీగా బ్లేమ్ చేసే కార్యక్రమాలు చేస్తారు. ఇంకెన్ని రోజులు చేస్తారు సార్ ఈ చిల్లర ప్రయత్నాలు? ఇది ఇంటోటి చేస్తుండా, బయటోటి చేస్తుండా, ఎవడు చేస్తుండా అర్థం కావట్లేదు. కానీ చాలా దారుణంగా జరుగుతూ ఉంది. ఒక కమ్యూనిటీ మీద చాలా దారుణంగా కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్ర తెలిసిన రోజు ఒక విస్ఫోటన లెక్క బరస్ట్ అవుతుంది. దాంట్లో ఎవడున్నా కానీ మాడి మస్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఈ కుట్రలో ఎవడున్నా, ఈ పార్టీడు ఆ పార్టీడు అనట్లే నేను, ఎవడున్నా వన్స్ అది ఈ కుట్ర చేసేది వీళ్ళు అని తెలిసిన రోజు, జరిగిన రోజు చాలా భయంకరంగా ఉంటుంది కథ. బిడ్డ, మీరు గౌడులను టార్గెట్ చేసి, బీసీలను టార్గెట్ చేసి ఎవడు ఎదగొద్దారా నాయన? ఎవడు ఎదగొద్దా? ఆయన హ్యాండిల్లో ఏం పెట్టిండు చెప్పండి? ఏం పెట్టిండు? ఏం పాపం చేసిండు? ఏం చేసిండు? ఆయన 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 చేసింది ఏమన్నా వ్యక్తిగత దూషణ చేసిండు ఏమన్నా అన్న? ఆ హ్యాండిల్లో గిది హ్యాండిల్ పేరడీ అకౌంటు, నల్లబాలు అని పెట్టిండు. పేరడీ అకౌంటు ఏముంటుంది చెప్పు? స్ట్రైట్ ఒక పోస్టులు, రీట్వీట్లు అవే ఉన్నాయి ఎక్కువ. ఇగో ఇట్లా రీట్వీట్లు చేస్తే కూడా మీరు అరెస్ట్లు చేసి అది చేస్తా అంటే ఇంకెవరు వేయకూడదు. గౌతమ్ గౌడు, అరే ఎవరో ఎక్కడి నుంచో ఏ పోస్ట్ పెట్టా కానీ ఆ పిల్లగాన్ని అరెస్ట్ చేస్తారు, ఆ పిల్లగాన్ని ఆడికి రమ్మంటారు, ఈడికి రమ్మంటారు, ఏదో చేస్తారు. ఇది నేను ఏదైనా విషయం మాట్లాడంగానే నోటీసులు పోతాయి. రకరకాల కుట్రలు, రకరకాల వ్యవహారాలు. ఎవడు మాట్లాడకూడదా? ఇంకెవడు? ఎంతసేపు ఉన్నా మీరే రాజ్యం ఏలాలన్నా, మీరే మీడియాని ఏలాలన్నా, మీ రెడ్లు, మీ అగ్రకులాలే ఏలాలన్నా, బీసీలు ఎవడు ఏలొద్దా? బీసీలు ఎవడు వాళ్ళ వాయిస్ వినిపించొద్దా? ఇది ఎక్కడ దుర్మార్గం? ఇది రేవంత్ రెడ్డి రాజ్యమా? ఇది రెడ్డి రాజ్యమా? ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఇది బీసీల వ్యతిరేక రాజ్యమా? ఏం రాజ్యం అండి ఇది? చెప్పాలి, మీరు సమాధానం చెప్పాలి దీనికి మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి దొంగలు ఎవడు మీకు ఇది చేస్తూ ఉన్నాడు? ఒకరిని లేవకుండా చేయడం కోసం ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు? ఎవడు చేస్తూ ఉన్నాడు? ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ సమాజం జాగృతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీలు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నడూ నేను ఇంత కులాలకు సంబంధించి ఎక్కువ నేను డిస్కస్ చేయను ఎక్కువ. ఎందుకంటే నాది ఒకటే పిచ్చ ఉంటుంది. తెలంగాణ అనేటువంటి లైన్లోనే ఉంటాను ఎంతసేపు ఉన్నా. కానీ ఇవాళ రోజున కులాల వారీగానే జరుగుతూ ఉంది వ్యవహారం. మీరు ఒక్కసారి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. జర్నలిస్టుల మీద కేసులు కానీ, దాడులు కానీ ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని మాత్రమే సమాజంలో పలుచన చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కేసులు కూడా ఒక సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసులు అవుతూ ఉన్నాయి. ఎందుకైతా ఉన్నాయి ఈ కేసులు? ఎక్కడికి వెళ్ళి వస్తూ ఉన్నాయి? ఎవడిస్తూ ఉన్నాడు లీకులు? ఎక్కడి నుంచి ఎక్కడ ఏ రకంగా వ్యవహారం నడుస్తూ ఉంది? ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గమనించాలి. మన బిడ్డలను మనం కాపాడుకోవాలి. అది ఏ పార్టీలోనే ఉండని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా శశిధర్ గౌడ్ చేసిన తప్పేంది? ఎందుకు అరెస్ట్ చేసి తీసుకుపోయారు?